వీకెండ్ రావడం ఆలస్యం, మనకు లేని పనులు, ఉన్న పనులు అన్నీ మన నెత్తి మీదైతే పడతాయి. అలాంటి టైంలో ఒక మంచి మూవీ చూద్దాం అనుకుంటే, ఆ మంచి మూవీ మనకైతే దొరకాలి కదా! సో, ఈ వీకెండ్ రిలీజ్ అయిన మంచి మూవీస్ మొత్తం మీ ముందుకైతే తీసుకొనొచ్చేసాను. సీరీస్ గానీ, మూవీస్ గానీ మిమ్మల్ని నచ్చేసి అస్సలైతే బోర్ చేయవు. మీ టైంకి వర్త్ ఇట్ అనిపిస్తుంది. మేమైతే ఇలాంటి బెస్ట్ రికమెండేషన్ వీడియోస్ పెడుతూనే ఉంటాం. బట్ మీ నుండి మాకు కావాల్సినది చిన్న సపోర్ట్ ఫ్రెండ్స్. సో, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోనొచ్చేసి లైక్ అయితే చేయండి. ఎంతైతే అంత హైప్ అయితే చేయండి. మేము ఇలాంటి మరికొన్ని వీడియోస్ చేయడానికి ఇది ఒక చిన్న బూస్టింగ్ లాంటిది. సో, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ అయితే చేయండి. ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. మీరేమైనా జెయింట్ మూవీస్ చూడాలనుకుంటున్నారా? అంటే మనకు కాంగ్ అండ్ గాడ్జిల్లా ఇలాంటి మూవీస్ ఉంటాయి కదా! సేమ్ అలాంటి కేటగిరీలో ఏమైనా మూవీ చూడాలనుకుంటున్నారా? సో, ఇదొచ్చేసి బెస్ట్ చాయిస్ అన్నమాట. మనకు ట్రోల్ 2 అనే ఒక మూవీ అయితే రిలీజ్ అయింది నెట్‌ఫ్లిక్స్ ప్లాట్‌ఫామ్‌లో. ట్రోల్ 1 కూడా ఉంది. కొంచెం స్టోరీ అనేది మనకు ట్రోల్ 1కి రిలేటెడ్ అయ్యి ఉంటుంది. బట్ మీరు డైరెక్ట్‌గా ట్రోల్ 2 చూసినా గానీ ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. ఈ మూవీ బేసిక్ ప్లాట్ ఏంటి అంటే, ట్రోల్ అనే ఒక క్రియేచర్ అయితే ఉంటుందన్నమాట. సో, అదొచ్చేసి మనకి హ్యూమన్ వరల్డ్‌లోకి అయితే వచ్చేస్తుంది. సో, ఆ హ్యూమన్ లెవెల్‌కి వచ్చిన తర్వాత మనకి హ్యూమన్స్ దాన్ని ఎలా అడ్డుకున్నారు ఇంకో ట్రోల్ సహాయంతో అనేది మీరు మూవీలో అయితే చూస్తారు. సో, మూవీ అనేది మీకు ఇంట్రెస్టింగ్‌గా అయితే ఉంటుంది. బట్ లిటిల్ బిట్ స్లోగా అయితే ఉంటుంది. అంటే ఎలా అడ్డుకోవాలి ఇలా అనే కాన్వర్జేషన్స్ ఉంటాయి. అండ్ లాస్ట్ క్లైమాక్స్ కూడా ఉంటుంది కదా! కొంచెం సెంటిగా అయితే ఉంటుంది. అంటే సెంటి అంటే కొంచెం రొమాంటిక్‌గా అనిపిస్తుంది. సో, లాస్ట్ క్లైమాక్స్ మీరు కొంచెం కింగ్ కాంగ్ ఫైట్ ఉన్నట్టయితే ఉంటుంది. సో, మూవీ అయితే మిమ్మల్ని అయితే బోర్ అయితే చేయదు. అలా టైం పాస్‌గా అయితే అయిపోతూ ఉంటుంది. ఈ మూవీ వచ్చేసి మనకు నెట్‌ఫ్లిక్స్ ప్లాట్‌ఫామ్‌లో మంచి తెలుగు డబ్బింగ్‌లో అయితే ఉంది. తెలుగు డబ్బింగ్ ఎక్సలెంట్‌గా అయితే ఉంది. సో, మిస్ అయితే చేయకండి. మూవీ అయితే చూసేయండి. ఈ మూవీకి నా పర్సనల్ రేటింగ్ వచ్చేసి 6 అయితే ఇస్తాను ఔట్ ఆఫ్ 10కి. మనకు కొన్ని మూవీస్ వచ్చేసి లాజిక్‌లెస్‌గా టైం పాస్‌గా అయితే ఉంటాయి. అవి మనం థియేటర్‌లో డబ్బులు పెట్టి చూసే మూవీస్ అయితే కాదు. బట్ ఓటీటీకి వచ్చేసి అయితే ప్రిఫర్ అయితే చేయొచ్చు. అలాంటి మూవీనే ఇది కూడా. ఈ మూవీలో నాకు బాగా నచ్చిన పాయింట్ ఏంటో తెలుసా? స్టోరీ అనేది నాకు చాలా బాగా అయితే నచ్చింది. అంటే ఆ ఫ్లాష్ బ్యాక్ పోర్షను, లంకె బిందులు ఉంటాయి కదా! వాటిని ఎలికి తీయడం. ఈ ప్రాసెస్ అనేది నాకు చాలా బాగా అయితే నచ్చింది. ఫస్ట్ హాఫ్ వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ అయితే వెళ్ళింది. సెకండ్ హాఫ్‌లో మూవీ కొంచెం ఫాల్ డౌన్ అయితే అయింది. బట్ ఓటీటీలో మీరు ఫ్యామిలీతో కలిసి టైం పాస్‌గా మూవీ అయితే చూసేయొచ్చు. ఒక డెలివరీ సీన్ అయితే ఉంటుంది. అందుకోసం రిమోట్‌లో చేతిలో పెట్టుకోండి. ఇన్ కేస్ మీరు ఫ్యామిలీతో చూడాలనుకుంటే. ఇంకా ఈ మూవీ బేసిక్ ప్లాట్ ఏంటి అంటే, మన హీరో వచ్చేసి దెయ్యాలు లేవు అని ప్రూవ్ చేయడానికి గోస్ట్ హంటర్‌గా అయితే మారుతాడు. సో, అలాంటి పరిస్థితిలో లంకె బిందెలు అనే ఒక ఊర్లో అయితే తెలుస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత లంకె బిందెలకి, రక్త పిశాచికి అండ్ మన హీరోకి సంబంధం ఏంటి అని తెలుసుకోవడానికి ఈ మూవీ అయితే చూడాలి. సో, మూవీ వచ్చేసి మీకు ఫస్ట్ హాఫ్ చాలా ఇంట్రెస్టింగ్ అయితే వెళ్తూ ఉంటుంది. నేను చెప్పాను కదా! ఓటీటీలో ప్రిఫర్ చేసే మూవీస్ ఉంటాయి. అలాంటి మూవీనే ఇది కూడా. సో, ఈ మూవీ నేమ్ వచ్చేసి జటాధర అన్నమాట. అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే నౌ అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో, ఎవరైనా చూడాలనుకుంటే ఖచ్చితంగా ఈ మూవీకి అయితే ఒక ట్రై అయితే ఇవ్వండి. అండ్ ఈ మూవీకి నా పర్సనల్ రేటింగ్ వచ్చేసి 6.5 అయితే ఇస్తాను ఔట్ ఆఫ్ 10కి. ఇప్పుడు చెప్పే మూవీ వచ్చేసి మనకు స్లో బర్న్ మూవీ అని చెప్పొచ్చు. అంటే స్లోగా బర్న్ అయ్యి ఒక్కసారిగా బ్లాస్ట్ అవుతుంది. అలాంటి మూవీ అనొచ్చు. ఒక పజిల్‌ని కంప్లీట్ చేయడానికి పీసీలు వచ్చేసి మనం జాయిన్ చేస్తాం కదా! అప్పుడే అది పర్ఫెక్ట్ పిక్చర్ అవుతుంది. సేమ్ అలానే మూవీ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ప్రీ క్లైమాక్స్ వరకు కూడా మనకు ఏంట్రా మూవీ ఇంత స్లోగా ఉందనిపించింది. బట్ క్లైమాక్స్‌లో అది బ్లాస్ట్ అయింది కదా! అది వర్త్ ఇట్ అనిపించింది. ఇప్పుడు ఎవరి ఇండివిడ్యువాలిటీ వాళ్ళకైతే ఉంటుంది. ఎవరి ఫ్రీడమ్ వాళ్ళకైతే ఉంటుంది. మనం ప్రేమిస్తున్నామని వాళ్ళ ఫ్రీడమ్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకోలేం కదా! అలాంటి లెసన్ అనేది ఈ మూవీ అయితే చూపిస్తుంది. ఇంతకీ మూవీ నేమ్ చెప్పలేదు కదా! మూవీ నేమ్ వచ్చేసి ది గర్ల్ ఫ్రెండ్. ఈ మూవీ బేసిక్ ప్లాట్ ఏంటి అంటే, మన హీరోయిన్ వచ్చేసి చాలా సీదా సాదా ఒక పద్ధతి గల అమ్మాయి అన్నమాట. అలాంటి పర్సన్‌కి ఒక రౌడీ అండ్ ఆల్ఫా మెన్ అయితే దొరుకుతాడు. సో, తను లైఫ్‌ని ఎలా కంట్రోల్ చేశాడు అండ్ లాస్ట్‌కి ఏమైంది అనేది అయితే మీరు మూవీలో అయితే చూస్తారు. సో, మూవీ వచ్చేసి చాలా స్లోగా అయితే ఉంటుంది. బట్ వర్త్ వాచింగ్. మీరైతే కొంచెం టైం కేటాయించి ఈ మూవీ అయితే చూడాలి. మూవీ అయితే మీకైతే పక్కా అయితే నచ్చుతుంది. ఈ మూవీ వచ్చేసి నెట్‌ఫ్లిక్స్ ప్లాట్‌ఫామ్‌లో తెలుగు లాంగ్వేజ్‌లో అయితే ఉంది. ఎవరైనా చూడాలనుకుంటే ఖచ్చితంగా ఈ మూవీకి అయితే ఒక ట్రై అయితే ఇవ్వండి. అండ్ ఈ మూవీకి నా పర్సనల్ రేటింగ్ వచ్చేసి 6.2 అయితే ఇస్తాను ఔట్ ఆఫ్ 10కి. ఈ డైరెక్టర్ నుండి వచ్చిన మూవీస్ వచ్చేసి నాకైతే చాలా ఇష్టం. ప్రీవియస్ వర్క్ వచ్చేసి మనకు బ్రహ్మయుగం అన్నమాట. సో, తన టెక్నికాలిటీ వర్క్ గానీ, స్టోరీ గానీ, ఆ హారర్ ఎలిమెంట్స్ గానీ, కాన్వర్జేషన్స్ గానీ చాలా బాగుంటాయి. సేమ్ అలాంటి మూవీనే ఇది కూడా. బట్ చాలా స్లోగా అయితే ఉంటుంది. ఎంత స్లో ఫేస్‌లో మూవీ తీసుకొనెళ్లారంటే, మూవీ చూసేటప్పుడు మధ్యలో వదిలేయాలని ఒక ఫీలింగ్ అయితే వస్తుంది. బట్ మీరైతే లాస్ట్ వరకు అయితే మూవీ అయితే చూడండి. కొన్ని ఎలిమెంట్స్ అయితే ఉంటాయి. ఆ ఎలిమెంట్స్ వచ్చేసి ఎక్సలెంట్‌గా అయితే ఉంటాయి. ఒక సీన్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఆ సీన్ ఏంటి అంటే, నార్మల్‌గా డ్రింక్ అయితే చేస్తూ ఉంటాడు హీరోయిన్ వాళ్ళ తమ్ముడు.
అప్పుడు నేను అన్ఎక్స్పెక్టెడ్ ఒక మూమెంట్ అయితే జరగద్ది. నేను చూసి ఏంట్రా బాబు ఇలా పడ్డాడు అరే అనే ఒక ఫీలింగ్ అయితే వచ్చింది. ఆ సీన్ వచ్చేసి ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. అలాంటి ఒక సీను అండ్ హీరోయిన్ బావిలో నుండి తీసిన తర్వాత అక్కడ ఒక స్లో ఇంటెన్స్ మ్యూజిక్ అయితే వస్తుంది. అక్కడ ఒక సీను అలాంటి కొన్ని మూమెంట్స్ అయితే ఉంటాయి. మూవీ వచ్చేసి మిమ్మల్ని వచ్చేసి డిసప్పాయింట్ అయితే చేయదు. బట్ మూవీ మాత్రం కొంచెం స్లోగా అయితే ఉంటుంది. అందరికైతే కాదు, ఇలాంటి మూవీస్ చూసే వాళ్ళకి ఈ మూవీ వచ్చేసి ఒక దేజావు అనమాట. ఈ మూవీ మీరు ఫ్యామిలీతో కలిసి చూద్దామంటే మీకు స్టార్టింగ్ లోనే ఒక సీన్ అయితే ఉంటుంది. ఆ సీన్ మినహాయిస్తే మీరు ప్రశాంతంగా ఫ్యామిలీతో కలిసి అయితే చూడొచ్చు. ఇంతకీ మూవీ నేమ్ చెప్పలేదు కదా, డైస్ ఇరే. ఈ మూవీ బేసిక్ ప్లాట్ ఏంటి అంటే మన హీరో లవర్ వచ్చేసి సూసైడ్ అయితే చేసుకుంటుంది అన్నమాట. అక్కడ నుండి మన హీరోకి టార్చర్ అనేది అయితే స్టార్ట్ అవ్వద్ది. ఎందుకు అలా అవుతుంది, ఏమైంది అని తెలుసుకోవడానికి ఈ మూవీ అయితే మీరైతే చూడాలి. సో మూవీ వచ్చేసి మనకు డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో వచ్చేసి మంచి తెలుగు డబ్బింగ్ లో అయితే ఉంది. ఎవరైనా చూడకపోయి ఉంటే ఖచ్చితంగా ఈ మూవీకి అయితే ట్రై ఇవ్వండి, మీకైతే పక్కా నచ్చుతుంది. అండ్ ఈ మూవీకి నా పర్సనల్ రేటింగ్ వచ్చేసి 6.8 అయితే ఇస్తాను అవుట్ ఆఫ్ 10కి. మీకు ముంజా మూవీ అయితే నచ్చిందా? సేమ్ అదే తరహాలో మనకు తామా అని ఒక మూవీ అయితే మనకైతే రిలీజ్ అయితే అయింది. మనకు తెలుగు లాంగ్వేజ్ లో కూడా ఈ మూవీ అయితే ఉందన్నమాట. ఈ మూవీ కూడా నాకైతే ఎంటర్టైన్మెంట్ అయితే చేసింది. మూవీ చూసేటప్పుడు ఎక్కడైతే నాకైతే బోర్ గా అయితే అనిపించలేదు. అండ్ మూవీ స్టోరీ కూడా చాలా రిఫ్రెషింగ్ గా అనిపించింది. సో మూవీ పోయే కొద్దీ నాకైతే ఎక్కడ అనిపించలేదు బోర్ గా వచ్చేసి. కామెడీలో కామెడీ ఉంది. ఇంకా మనకు స్టోరీ అయితే ఆటోమేటిక్ గా అయితే ఆన్ గోయింగ్ అయితే ఉంది. ఈ మూవీ చూసేటప్పుడు మీకు శ్రీ యూనివర్స్ గానీ ముంజా యూనివర్స్ గానీ తెలుసుంటే ఖచ్చితంగా మీరు ఈ మూవీతో ఇంకా బాగా అయితే కనెక్ట్ అవుతారు. ఆ క్యారెక్టర్స్తో అయితే కనెక్ట్ అవుతారు. వాళ్ళు ఏం చెప్పినా కానీ మీరు చాలా ఫన్నీగా వచ్చేసి తీసుకుంటారు. సో ఈ క్యారెక్టర్స్ తెలుసుంటే ఇంకా బాగా అయితే మూవీని వచ్చేసి మీరైతే ఎంజాయ్ అయితే చేస్తారు. లేకపోయినా కానీ మూవీ వచ్చేసి మిమ్మల్ని వచ్చేసి ఎంటర్టైన్మెంట్ అయితే చేస్తుంది. దానికైతే ధోకా అయితే లేదు. ఇంకా మూవీ బేసిక్ ప్లాట్ ఏంటి అంటే మన హీరో వచ్చేసి జర్నలిస్ట్ అనమాట. ఒక ఇన్సిడెంట్ వల్ల మన హీరో వచ్చేసి అడవిలో వచ్చేసి దారి అయితే తప్పిపోతాడు. అలాంటి టైంలో మన హీరోయిన్ వచ్చేసి పరిచయం అయితే అవుతుంది. దాని తర్వాత మన హీరో లైఫ్ ఎలా టర్న్ అయింది అనేది మీరు మూవీలో అయితే చూస్తారు. ఈ మూవీ మీరు ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు. బట్ బంతులు అయితే ఉంటాయి. ఆ బంతులు లేకపోతే ప్రశాంతంగా ఫ్యామిలీ మూవీనే అనొచ్చు. ఈ మూవీ వచ్చేసి మనకు అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు లాంగ్వేజ్ లో అయితే ఉంది. తెలుగు లాంగ్వేజ్ ఎక్సలెంట్ గా అయితే ఉంది. ఎవరైనా చూడాలనుకుంటే ఖచ్చితంగా అయితే మూవీకి అయితే ఒక ట్రై అయితే ఇవ్వండి, మీకైతే మూవీ అయితే నచ్చుతుంది. ఈ మూవీకి నా పర్సనల్ రేటింగ్ వచ్చేసి 6.5 అయితే ఇస్తాను అవుట్ ఆఫ్ 10కి. కొన్ని మూవీస్ మనకు చాలా ఇన్స్పిరేషన్ గా అండ్ మోటివేషన్ గా కూడా ఉంటాయి. ఆ మూవీస్ ఎలా ఉంటాయి అంటే ఆ క్యారెక్టర్ లో మనం చూసుకుంటాం, అరే మనం కూడా ఏమి లేము కదా, ఇలా ఏమైనా చేద్దాము, ఇలా ఏమైనా మోటివేషన్ మనకు కావాలి అని ఒక ఫీలింగ్ అయితే ఇస్తుంది. అలాంటి మూవీనే ఇది కూడా. మీకు లక్కీ భాస్కర్ మూవీ గుర్తుందా? సేమ్ అలానే ఉంటుంది ఈ మూవీ ప్లాట్ కూడా. ఇంతకీ ఈ మూవీ బేసిక్ ప్లాట్ ఏంటి అంటే మన హీరో వచ్చేసి చాలా ఇంటెలిజెంట్ పర్సన్ అన్నమాట. సో తను వచ్చేసి గవర్నమెంట్ లో ఉన్న కొన్ని లూప్ హోల్స్ తో డబ్బులు అయితే సంపాదిస్తూ ఉంటాడు. ఇలా కాదు అని క్రిప్టో కాయిన్ అనేది లాంచ్ అయితే చేస్తాడు. అంటే ఇంట్రొడ్యూస్ చేసి వాటిని అయితే సేల్ అయితే చేస్తూ ఉంటాడు. దాని తర్వాత తన లైఫ్ ఎలా చేంజ్ అయింది అనేది మీరైతే మూవీలో అయితే చూస్తారు. మూవీ రన్ టైం కూడా చాలా తక్కువగా అయితే ఉంటుంది. బట్ మూవీ వచ్చేసి ఫుల్ ఆఫ్ డ్రామాగా అయితే ఉంటుంది. సో మీకు పేషెన్స్ అయితే కావాలి. మూవీని వచ్చేసి మీరు ఒకసారి అయితే స్టార్ట్ అయితే చేయండి ఒక మంచి హోప్ తో. ఖచ్చితంగా మూవీ వచ్చేసి మిమ్మల్ని వచ్చేసి ఒక మంచి ఎంటర్టైన్మెంటింగ్ మూవీ చూసాను ఒక ఫీలింగ్ అయితే ఇస్తుంది. మన హీరో జీరో టు హీరో ఎలా అయ్యాడో అనేది అయితే జర్నీ అయితే మీరైతే చూస్తారు. దాంట్లో డౌన్ ఫాల్స్ ఉంటాయి, మధ్యలో స్ట్రగుల్ ఉంటుంది. ఇవన్నీ మీకు అయితే ఖచ్చితంగా అయితే ఎంటర్టైన్మెంట్ అయితే చేస్తుంది. ఈ మూవీ నేమ్ చెప్పలేదు కదా, మూవీ నేమ్ వచ్చేసి క్రిప్టో మ్యాన్. ఈ మూవీ వచ్చేసి మనకు అమెజాన్ ప్రైమ్ వీడియోలో మంచి తెలుగు డబ్బింగ్ లో అయితే ఉంది. తెలుగు డబ్బింగ్ చాలా బాగుంది. సో ఖచ్చితంగా ఈ మూవీకి అయితే ఒక ట్రై అయితే ఇవ్వండి. ఈ మూవీకి నా పర్సనల్ రేటింగ్ వచ్చేసి 7 అయితే ఇస్తాను అవుట్ ఆఫ్ 10కి. ఇప్పుడు చెప్పబోయే సిరీస్ వచ్చేసి మీరైతే వన్స్ ఒకసారి స్టార్ట్ చేయడమే మీ చేతిలో ఉంటుంది. అది వదలాలనుకున్నా వదలలేరు. వన్ సిట్టింగ్ లో అయితే లేపేస్తారు. అంత మంచిగా అయితే ఉంది సిరీస్ వచ్చేసి. నేను ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎప్పుడు చేశానంటే దృశ్యం మూవీ చూసేటప్పుడు మాత్రం ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది. దాని తర్వాత ఈ సిరీస్ చూసేటప్పుడే నాకు ఇంత ఇంటెన్స్ డ్రామా నెక్స్ట్ ఏం అవబోతుంది, అసలు ఎవడు చేశాడు ఇలా అని తెలుసుకోవడానికి ఆ ఇంటెన్స్ డ్రామా ఉంది కదా, అది ఎక్సలెంట్ గా అయితే నచ్చింది. ఇంతకీ ఈ సిరీస్ నేమ్ చెప్పలేదు కదా, సిరీస్ నేమ్ వచ్చేసి కుట్రం పురుందవన్. ఈ సిరీస్ బేసిక్ ప్లాట్ ఏంటి అంటే ఒక చిన్న పిల్ల వచ్చేసి స్మాల్ టౌన్ లో వచ్చేసి కనిపించకుండా అయితే వెళ్తుంది. సో ఎవరు చేశారు, ఎలా కనిపించకుండా పోయింది, ఇదొక్కటి చెప్తాను. ఇంతకు మించి ఒక చిన్న స్పాయిలర్ చెప్పినా గానీ మీకు సిరీస్ చూసేటప్పుడు ఆ మజా అయితే వెళ్ళిపోతుంది. సో చిన్న పిండ కనిపించలేదు, అసలు ఏం జరిగింది, ఇదే బేసిక్ ప్లాట్ అనుకోండి. ఇంకా సిరీస్ లో ఉంటది కదా డ్రామా, ఫస్ట్ ఎపిసోడ్ అయితే మీరైతే చూడండి. దాని తర్వాత టోటల్
లిటరల్లీ 7 ఎపిసోడ్స్ ఉంటాయి. ఆ 7 ఎపిసోడ్స్ మీరు ఎప్పుడు లేపేస్తారో కూడా మీకు కూడా తెలీదు. వన్ సిట్టింగే అంత మంచిగా అయితే ఉంది సీరీస్ వచ్చేసి. సో మీరొచ్చేసి ప్రశాంతంగా ఒక 4 అవర్స్ అయితే ఇచ్చేసినట్లయితే మీకు ఈ సీరీస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సీరీస్‌లో టెన్స్ ఉంటుంది కదా! అంటే ఇప్పుడు దొరికేసార్రా అన్న ఒక ఫీలింగ్ అయితే ఉంటుంది. అలాంటి సీన్స్ చాలానే ఉన్నాయి. ఈ సీరీస్‌లో వచ్చేసి మీకు ఎమోషన్ ఉంటుంది, మంచి ఇన్వెస్టిగేషన్ ఉంటుంది, సస్పెన్స్ ఉంటుంది. ఈ సీరీస్ వచ్చేసి మనకు సోనీ లీవ్‌లో వచ్చేసి మంచి తెలుగు డబ్బింగ్‌లో అయితే ఉంది. 7 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. మీరు చూసేయండి, మీకైతే నచ్చుతుంది. అండ్ ఈ సీరీస్‌కి నా పర్సనల్ రేటింగ్ వచ్చేసి 7 అయితే ఇస్తాను ఔట్ ఆఫ్ 10కి. మీ లైఫ్ టైమ్ ఎక్స్‌పీరియన్స్‌లో మీకు కూడా ఇలాంటి ఇన్సిడెంట్ జరిగే ఉంటుంది. మీ జేబుకి బొక్కపడి అందులో రూ. 1, రూ. 2 లేకపోతే ఏమైనా విలువైన వస్తువో జారిపోయి కింద పడిపోయి దానికోసం ఎతుక్కునే రోజులు కూడా ఉండుంటాయి. ఈ మూవీ ఇచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ రీసెంట్ టైమ్‌లో ఏ మూవీ కూడా ఇవ్వలేదు. నేనైతే ఫుల్‌గా అయితే నవ్వుకున్నాను. మంచి స్టోరీ ఉంది, మంచి కాస్ట్ ఉంది. చిన్న సినిమా అయినా ఇంత మంచిగా అయితే తీశారంటే నేనైతే నమ్మలేకపోతున్నాను. ఈ మూవీ వచ్చేసి ఒక అండర్ రేటెడ్ జెమ్ అంటాను. సో మీరొచ్చేసి ఈ మూవీ చూసి మీ ఫ్రెండ్స్‌కి కూడా సజెస్ట్ అయితే చేయండి. ఎందుకంటున్నానంటే ఈ మూవీ అంత మంచిగా ఉంది. ఇలాంటి మూవీని మనం వచ్చేసి ఎంకరేజ్ అయితే చేయాలి. ఈ మూవీ నేమ్ చెప్పలేదు కదా! మూవీ నేమ్ వచ్చేసి ప్రీ వెడ్డింగ్ షో. ఈ మూవీ బేసిక్ ప్లాట్ ఏంటి అంటే మన హీరో వచ్చేసి కొంచెం వెడ్డింగ్ షూట్స్ అనేవి అలా చేస్తూ ఉంటాడు. సో ఒక మంచి పెద్ద గిరాకీ అయితే దొరుకుతాడు. తన ప్రీ వెడ్డింగ్ షూట్ అనేది చేస్తాడు. దాని తర్వాత ఒక ఇన్సిడెంట్ అయితే అవద్ది. దాని తర్వాత ఉంటది చూసుకోండి సినిమా పీక్స్ లెవెల్‌లో ఉంటుంది. వాళ్ళ కష్టాలు చూసి మీరైతే పడి అయితే నవ్వుకుంటారు. మూవీ వచ్చేసి మీరు ఫ్యామిలీతో కలిసి ప్రశాంతంగా అయితే చూసేయొచ్చు. మూవీలో చాలా ఫన్నీ సీన్స్ అయితే ఉంటాయి. వీళ్ళు ఎలా అయినా ఆ పెళ్లి చెడగొట్టాలని వాళ్ళు చేసే ప్రయత్నాలు ఉంటాయి చూసుకోండి. మీరు కడుపుబ్బా అయితే నవ్వుకుంటారు. దానికి గ్యారంటీ నేను. మూవీ వచ్చేసి మనకు జీ5 ప్లాట్‌ఫామ్‌లో అయితే ఉంది. సో మూవీ చూడాలనుకుంటే ఖచ్చితంగా చూసేయండి. మీకైతే నచ్చుతుంది. అండ్ ఈ మూవీకి నా పర్సనల్ రేటింగ్ వచ్చేసి 7.5 అయితే ఇస్తాను ఔట్ ఆఫ్ 10కి. ఈ వీడియోకైతే ఇంతే ఫ్రెండ్స్. నా రికమెండేషన్ లిస్ట్ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. అండ్ నా రికమెండేషన్‌లో ఎక్స్‌ప్లనేషన్ కూడా మీకు ఎలా అనిపిస్తుందో అది కూడా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. సో ఇలాంటి వీడియోస్ మీకోసం తెస్తూనే ఉంటాను. నెక్స్ట్ వీడియోతో అయితే కలుసుకుంటాను. టేక్ కేర్. బై బై. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్.